నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. నూటికి కూడా ఇచ్చిండ్రు. అయితే వాళ్ళు మన చేతికి ఇవ్వకుండా అక్కడ పెట్టేసారు అన్నట్లు అమ్మవారి దగ్గర పైన పోయి అక్కడ పెట్టేసారు. ఇప్పుడు ఇచ్చినట్టే కదా అది కూడా. ఎంతవరకు కరెక్ట్ అంటారు బాబా? ఎందుకంటే మీరు గత 40-50 సంవత్సరాలుగా ఉంటున్నామని చెప్పేసి అంటున్నారు. సో ఇట్లా పేదవాళ్ళ ఇంట్ల మీద పడ్డం, ఏదైతే హైడ్రా అని చెప్పేసి ప్రభుత్వంలో ఇట్లా పడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది కరెక్ట్. మేము ఇన్ని ఏండ్లైంది ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రోజులు పనిచేసింది, తెలంగాణ వాళ్ళు ఇన్ని రోజులు ప్రభుత్వం చేసినారు. ఏ ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మాకు ఏం అబ్జెక్షన్ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం ఏమో మాకు ఇట్లా చేసింది. పోనీ చేయాలని అనుకుంటే ఆ ప్రభుత్వాలు మమ్మల్ని కట్టుకొని ఎక్కువ ఉండే కదా. లెక్క ప్రకారానికి అయితే మమ్మల్ని కట్టనీయక మమ్మల్ని అబ్జెక్షన్ చేసేది ఉండే. అబ్జెక్షన్ చేస్తే మాది మూలకే ఉన్నది గుడి వెనుకకి ఇల్లు. మీరు రిజిస్ట్రేషన్ కూడా చేపించుకున్నారు? ఇల్లు కొన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కొన్ని నోటరీ ఉన్నాయి. అధికారులు కూడా చెప్పాల్సింది కదా, ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉందని అప్పుడే చెప్తే అయిపోయింది. అదే కదా నేను అంటున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండరు, సర్పంచులకు పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఆయంలో ఇవన్నీ కొలిసి ఇచ్చిండ్రు. కొందరికి అందరికి ట్యాక్స్ కట్టిపించిండ్రు, రికార్డు ఉన్నాయి అన్ని. ఇంకా ఇప్పుడు కొత్త సిస్టమ్ చేసి తీసుకుపోయి నేను ఒకటేసారి బాయిలు ఎత్తేస్తా, నువ్వు సస్తే సాగు బతుకంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంటే చెప్పాలా? అదే కదా మరి. అయినా పోనీ మీరు దునియాలో లేని దొంగతనం చేసినామా మేము? ఎవరిదైనా కొంప ముంచి చేసినామా? ఇంకా తింటే గవర్నమెంట్ తీసుకున్నాం మేము. మరి గవర్నమెంట్ కట్టి ఇప్పుడు వేరే దగ్గర బిల్డింగ్లు ఎన్ని కట్టిస్తున్నారు గవర్నమెంట్? ప్రజలకు చూస్తుండగా మామూలు ఎవరో ఎక్కడికొన్నో వచ్చిన వాళ్ళకి కట్టిస్తున్నారు. మరి మాకు కూడా అట్లనే కట్టించి తీసేస్తే ఇస్తా అన్నారు కదా, అవేదో తీసుకుంటే అదే కదా మరి. ఆ పని అయినా చేయాలి కదా. మాకు చెప్పి శాంతి నుంచి ఉంచాలి. ప్రతి ఒక్కరు పనులకు పోకుండా ఇళ్ళలో ఉండి చలి జ్వరాలతో భయపడుతున్నారు. మొగలు అంటే నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 10 రోజులు 12 రోజులు అవుతుంది అనుకుంటా. సో ఎన్ని రోజులలో వస్తా అన్నారు మరి వాళ్ళు వస్తే సమస్య ఏం లేదు. గులగొడతాం అనేది ఒక భయం అనేది వస్తున్నది. ఇక మనం మీ అట్లాంటి వాళ్ళు వచ్చి చెప్పడం, మీరు వెళ్ళిపోవడం అదే జరుగుతుంది. కానీ ఇంకా ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చేయాలని చెప్పదలుచుకున్నాం అని అంటే, మాకు ఇవన్నీ కట్టనీయకపోయేది ముందు ప్రభుత్వం. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలలో ఎవరన్నా ఒక్కరు ఎప్పుడు జరగలేదు, ఎవరు రాలేదు. ఇంతవరకు మాకు ఏ అబ్జెక్షన్ లేదు. మరి ఇప్పుడు నుంచి ఎందుకు వచ్చింది? మేమేమో అంత ముంచుకొని తింటున్నామా? గవర్నమెంట్ వాళ్ళది జాగా, భూమి, స్థలం. మరి దాని మార్గం వాళ్ళే చేయాలి. మరి మాకు అప్పటికప్పుడు పోవాలంటే ఎక్కడికి పోతారు? అదే కదా. అయినా పోవాలనుకునే దానికి మేము చేసిన తప్పేంది చెప్పాలి కదా. మేము గవర్నమెంట్ జాగాలోనే కట్టుకున్నాం కాదని అంటలేము. మరి మాకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అధికారులు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సర్పంచులు, గ్రామ పంచాయతీ సర్పంచ్కి అన్ని అధికారాలు ఉండే. అప్పట్లో ఈ మినిస్టర్కు ఉన్న అన్ని అధికారాలు ఉండే. మరి ఆ నాయనములో మాకు అన్నిటి ఇచ్చిండు అప్పుడు. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాయి? ఎవరైనా అడుగుతాం? ఇప్పుడు అందరు చనిపోయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా కొందరికి తెలియదు ఎవరు ఏంటిదని. ఇది ఎక్కడనేమో చెరువు అయింది, అదే బొందలు కదా ఆ గాడి, ఆ గోడ ఈ మధ్యనే ఉన్నాం కదా, ఎక్కువ తక్కువ కూడా లేకుండా. ఇంకా తప్పు ఏం చేసినట్టు మేము? మార్గం మాకు ఏదైనా మంచితనంగా చూపిస్తే ఎంతమందికి ఇస్తలేరు. అట్లా అని అనుకొని మాకు కూడా ఇవ్వాలి. మీరు అంటే ఓట్లు వేసి గెలిపించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి గారు ఏదో 6 గ్యారెంటీలు అంటారు, ఫ్రీ బస్ అంటారు. మరి ఏంది బాబా ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు? ఈ పనితీరు అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది పెడితే ఎవరు మంచి ప్రభుత్వం అన్నారమ్మా. నా దృష్టిలో అయితే మాత్రం నేను కూడా నీకు ప్రభుత్వానికి కాదు, ఇంకా ఎవరినన్నా అడుగు, వాళ్ళు అదే మాట అంటుంటారు. మాకే వచ్చిందా, మేమే తింటున్నామా, మేమే చేస్తున్నాం. ఎంతో మంది ఉన్నారు మరి బిల్డింగ్లు ఏం కావాల్సిన మస్తు జాగాలన్నీ అవన్నీ ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులే ఉన్నారు చాలా మంది. ఇట్లా మరి అందులో ఇండ్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చారు. మరి వాళ్ళకి అందరికి తెలియదా? తెలిసే చేస్తున్నారు వీళ్ళు. అవును, కావాలనే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని అని? వాళ్ళకి అధికారం ఉందని మమ్మల్ని చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ పని చేస్తేనే నయం ఉండే. చాలా బాధగా అనిపిస్తుంది ఎవరికన్నా కానీ. ఇండ్లు పైసలు డబ్బులు పెట్టుకొని ఊర్లలో జాగాలు అమ్ముకొని వచ్చి ఈడ